హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం ప్రేమతో దయ్యం మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూ తెలుసుకున్నాం. స్టోరీలోకి వెళ్తే హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ ముగ్గురు పిల్లలతో కలిసి అయితే ఉంటారు గైస్. వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మ వింత బిహేవ్ చేయడం అయితే గమనిస్తారు గైస్. అదే విషయం డాడీతో అయితే చెప్తారు. తను కూడా గమనిస్తాడు తన వైఫ్ని. తర్వాత తనకు తెలుస్తుందంటే తన వైఫ్కి ఏదో దయ్యం పట్టిందంటే తెలుస్తుంది గైస్. మళ్ళీ ఆ దయ్యం ఎవరు, ఆ దయ్యంకి పాస్ట్లో ఏం జరిగింది, తనకి ఏం కావాలి, తనకి ఎందుకు పట్టింది, మరి క్లైమాక్స్లో తన్ని ఇడిచిపెట్టిపోయిందా తన బాడీలో నుంచి, మరి క్లైమాక్స్ ఏం జరిగింది ఏంటనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చలేదు గైస్, అస్సలు బాగాలేదు. మెయిన్లీ స్టోరీయే ఏం లేదు. అదొక డైలాగ్ ఉంటుంది కదా, లోపల ఏం లేదు డొల్లా అని, అలానే ఉంది. అసలు ఏమీ లేదు, చాలా చిరాకు తెప్పిస్తుంది మూవీ మొత్తం. మెయిన్లీ పర్ఫార్మెన్స్లు అస్సలు ఎవరివి ఇంప్రెసింగ్గా అనిపించలేదు. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే నవ్వొస్తూ ఉంటుంది. మెయిన్లీ దయ్యంది పాస్ట్ స్టోరీ ఒకటి చూపిస్తారు, దాంట్లో ఏమీ ఉండదు, అసలు సిల్లీగా అనిపిస్తుంది. అసలు పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదు. పర్ఫార్మెన్స్లు అయితే నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద డైలాగ్లు ఇచ్చారు వాళ్ళకి, అసలు ఎక్కడ ఇంప్రెసింగ్ అనిపించదు. మెయిన్లీ ఇంకోటి ఏంటంటే స్వామీజీ వస్తారు దయ్యం విడిపించడానికి. అక్కడ యూజ్ చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో చిన్నపిల్లలు యూజ్ చేసే ప్రాపర్టీస్ అయితే యూజ్ చేస్తారు. అసలు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. అసలు ఆ పర్ఫార్మెన్స్లు కానివ్వండి, ఏదైతే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు కానివ్వండి, ఏదైతే స్టోరీ ఎంచుకున్న విధానం కానివ్వండి, తీసుకెళ్లే విధానం కానివ్వండి, ఒక షార్ట్ ఫిల్మ్గా అనిపిస్తుంది. షార్ట్ ఫిల్మ్ అయినా బాగుంటుంది, దానికన్నా దారుణంగా ఉంటుంది. ఎక్కడ మనకి ఎంగేజ్ కానీ థ్రిల్ కానీ చేయదు, ఎక్కడ హారర్ ఫీల్ అస్సలే చేయదు. చిన్న పిల్లలు కూడా భయపడరు ఈ మూవీ చూసి. ఏంటంటే మాస్కులు పెట్టి భయపెడుతూ ఉంటారు, అంటే చిన్నపిల్లలాగా మాస్కులు పెట్టి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రాపర్టీస్ చిన్నపిల్లలవి యూజ్ చేసిన అన్ని ప్రాపర్టీస్ని యూజ్ చేస్తారు. ఆ స్వామీజీ గెటప్ కానివ్వండి, ఫాస్ట్లో వచ్చే స్టోరీ కానివ్వండి, ఆ బిల్డప్ కానివ్వండి, పెద్ద పెద్ద డైలాగులు ఇచ్చారు, ఆ ఫైట్ సీక్వెన్స్ కానివ్వండి, ఏవి ఇంప్రెస్ చేయదు మనకి. ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా సోదిగా అనిపిస్తుంది, టార్చర్ అనిపిస్తుంది చూస్తున్నంతసేపు. స్టోరీయే పెద్దగా ఏం లేదు. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు తీద్దాం అనుకున్నారు మూవీని బాగానే, అంటే వాళ్ళ అటెంప్ట్ బాగానే ఉంది. బట్ ఎగ్జిక్యూషన్, డైరెక్షన్, పర్ఫార్మెన్స్లు, స్టోరీ ఏమి లేనప్పుడు అంత వర్కౌట్ ఏం కాదు. వాళ్ళు తీద్దాం అనుకున్నారు మూవీని, బట్ ఫెయిల్ అయింది గైస్. మూవీ మాత్రం అస్సలు డిసప్పాయింట్. అసలు నేనైతే రికమెండ్ చేయను, చూడదని చెప్తాను గైస్. ఈ మూవీకి నేను రేటింగ్ కూడా ఏదలుచుకోలేదు, నాకైతే పర్సనల్ నచ్చలేదు గైస్ మూవీ. నేనైతే రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను గైస్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఒక స్టోరీ అయితే ఏదైతే పాస్ట్లో చూపించానో ఆ దయ్యం దేనివల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది, వాళ్ళని చంపడం వదిలేసి దీనికి పట్టి పోనీ తను ఒకళ్ళు కలవడానికి వస్తుంది గైస్. తనైనా కలిసిందా లేదా అంటే అది ఉండదు. ఆ క్లైమాక్స్ కూడా నార్మల్గా అసలు ఎండ్లెస్గా ఎండ్ చేసేస్తారు. క్లైమాక్స్ కూడా అసలు ఏమి అసలు పొంతలు లేనట్టు అయితే అయిపోయింది క్లైమాక్స్ కూడా. నేనైతే అస్సలు రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను గైస్. ఈ మూవీకి రేటింగ్ కూడా ఏదలుచుకోలేదు. నాకైతే పర్సనల్ మూవీ నచ్చలేదు గైస్, ఇంప్రెస్ అవ్వలేదు. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.